అమరావతి నిర్మాణం పరుగులు పెడుతుంది. దానిపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ నిర్మాణాన్ని చేపడుతుంది. ఇలాంటి వేళ ఇన్నాళ్ళు ఆ వ్యవహారాలను చూసిన మంత్రి నారాయణ చేష్టల్లో ఏదో తేడా కొడుతుంది. అప్పుడున్న దూకుడు ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకు? అప్పుడు నిర్మాణ విషయంలో పెట్టిన శ్రద్ధ ఇప్పుడు పెట్టట్లేదు. వై? ఎప్పుడు అక్కడికి వెళ్ళి పనులను పరిశీలించే మంత్రి ఇప్పుడు జాడే లేదెందుకు? లైట్ తీసుకుంటున్నారా లేక ఇంకేమైనా రీజన్ ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్ట్. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజధాని అమరావతిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి క్రమంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. రాష్ట్ర విభజన తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలైన మధ్యలో రకరకాల రాజకీయ సాంకేతికత కారణాలతో సమస్యలు ఇలా ఎన్నో ఆటంకాలు వచ్చి పడ్డాయి. అయినా సరే ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా వాటన్నిటినీ అధిగమించి ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంది. ఎంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నిర్మాణ పనులన్నీ పరుగులు పెట్టిస్తుంది ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉన్నా ఆ పరుగులు పెట్టించేది ఎవరన్న దగ్గరే ప్రస్తుతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం స్థాయిలో చంద్రబాబు విధాన నిర్ణయం తీసుకున్న వేల కోట్ల రూపాయల విలువైన పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి మీదే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మున్సిపల్ మంత్రిగా నారాయణ ఉన్నారు. అప్పట్లో అమరావతి పూర్తి బాధ్యతల్ని ఆయనకే అప్పగించారు ముఖ్యమంత్రి. ఇక 2024లో తిరిగి పవర్లోకి వచ్చాక కూడా రాజధాని నిర్మాణ వ్యవహారాలన్నిటినీ నారాయణ చూస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నారాయణలో అప్పుడున్న ఉత్సాహం, శ్రద్ధ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుందని అంటున్నారు. ఆయన విధి విధానంలో ఏదో తేడా కొడుతున్నట్టు కనిపిస్తుందని అంటున్నారు ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందట. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా రాజధాని పనుల్ని నారాయణనే చూసిన మధ్యలో 3 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో మంత్రి నారాయణతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటయ్యాక రాజధాని విషయంలో పెమ్మసానిదే హవా నడుస్తుందన్న చర్చ జరుగుతుంది. రాజధానికి సంబంధించి ప్రతి విషయంలోనూ పెమ్మసాని ముందుండి నడిపిస్తున్నారు. అంతేకాదు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో వాస్తు సమస్యలు, గ్రామాల అభివృద్ధి కాస్త ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళతో సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కారాలు సూచించడం లాంటి చాలా అంశాల్లో 3 మ్యాన్ కమిటీ మొదట్లో దూకుడుగా ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకుంది. దీంతో రాజధాని వ్యవహారాల్లో మంత్రి నారాయణతో పాటు మరో స్ట్రాంగ్ సపోర్ట్ దొరికిందని మాట్లాడుకున్నారు. అయితే అక్కడే కొంచెం తేడా కొడుతుంది. ఆ కమిటీ నిర్ణయాల్లో నారాయణ కంటే పెమ్మసానిదే పైచే అవుతుందన్నది గట్టిగా వినిపిస్తున్నట. ఇక కొత్తగా వచ్చిన సిఆర్డీఏ కమిషనర్ రామరాజుకు నారాయణకు మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే సంస్థలు కొన్ని కీలక నిర్ణయాలు, కాంట్రాక్ట్ వ్యవహారాలు మంత్రి నారాయణ నోటీసులో లేకుండానే జరిగిపోతున్నాయట. దీన్ని బట్టి చూస్తుంటే రాజధాని నిర్మాణ వ్యవహారాలు మెల్లిగా నారాయణ ప్రమేయాన్ని తగ్గిస్తున్నారా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయట. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయని అంటున్నారు. కొందరు రాజధాని రైతులు మంత్రి విషయమై అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్లకు ఫ్లాట్స్ కేటాయింపు, అభివృద్ధి విషయంలో చెప్పిన మాటలకు జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నది రైతుల భావన. ఈ పరిస్థితుల్లో మంత్రి నారాయణని సైడ్ చేస్తున్నారన్నది ఒక డౌట్. అందుకు తగ్గట్టే ఇటీవల అమరావతి మీద ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలపై నారాయణ కంటే ఎక్కువగా మిగతా మంత్రులే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. దీనికి తోడు ఆయన కూడా ఈ మధ్య రాజధాని పర్యటనని కాస్త తగ్గించారు. గతంలో 2 రోజులకు ఒకసారైనా వెళ్ళి పనులను పరిశీలించే ఆయన ఇప్పుడు కాస్త లైట్ తీసుకుంటున్నారట. మొత్తంగా రాజధాని నిర్మాణం విషయంలో నారాయణని సైడ్ చేస్తున్నారా లేక ఈయనే సైడ్ అవుతున్నారా? దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.